పాత్రికేయులకి, మీడియా మిత్రులకి, మా ప్రేక్షకులకి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగే రేపు మీరందరూ మా సినిమా చూస్తారు కాబట్టి నూతన సంవత్సరానికి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. రాఘవరెడ్డి మా అల్లుడే ఎవరో అనుకుంటున్నారేమో. సినిమా చాలా బాగుంది. మా అల్లుడిని కాపురం తీసేసింది నేనే, తిట్టకండి థియేటర్లో. ఆడవాళ్ళకి తొందరపాటు ఎక్కువ ఉంటుందని ఈ సినిమా కథ చూశాక నాకు అర్థమైంది. అంతకుముందు తొందరపడతారని తెలియదు. చిన్న చిన్న పొరపాట్లను కూడా పెద్దవిగా చేసుకుని విడగొట్టేంత కైకలాగా అయిపోయింది ఆ క్యారెక్టర్ నాది. అయినా కూడా మా అల్లుడు భార్యని బిడ్డని ఓ చూపు అలా చూసుకుంటూ వాళ్ళని కాపాడుకుంటూ కుటుంబ కథా చిత్రమే యాక్చువల్గా. అందులో కొంచెం చిన్న భార్యాభర్త విడిపోతే మధ్యలో ఎవరో వాళ్ళు ఇలా వస్తారు, వ్యాపారాలు, పెద్ద పెద్ద వ్యాపారాలు. అందుకని క్రైమ్ కూడా కొంచెం ఉన్నట్టుంది. కొంచెం ఉందో ఎక్కువ ఉందో నేను చూడలే, తిట్టకండి. మళ్ళీ సినిమా చూశాక మళ్ళీ 50 రోజులు ఆడించండి మీరు, చాలులే మాకు. కొంచెం డబ్బులు కూడా ఇవ్వండి. మంచి ప్రొడ్యూసర్లు మంచి సినిమాలు ఇవ్వడానికి మీరు ఎంతో హెల్ప్ చేస్తేనే మా ప్రొడ్యూసర్లు నిలబడతారు. ఇంక మంచి కథలు మంచి సినిమాలు వస్తాయి. అన్నీ చీకటిగా ఉండే సినిమాలు కాకుండా కొంచెం వెలుతురుగా మా అల్లుడు రాఘవరెడ్డి లాగా అనమాట. ప్రొడ్యూసర్ వెంకటేశ్వరరావు గారికి, రాంబాబు గారికి, శంకర్రావు గారికి, సంజీవి మేగోటి గారికి నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. మంచి సినిమాలో మంచి క్యారెక్టర్, అందరూ కూర్చొని చూడడానికి అవైలబుల్గా ఉండే ఒక మంచి సినిమా అండి. ఎందుకంటే చెప్పలేను. మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు, కనువిందుగా ఉన్నారు, లడ్డులాగా ఉన్నారు. చూసారా ఆయన ఎలా ఉన్నారు? అజయ్ ఘోష్ గారిలాగా ఇలా అనమాట. అందరం కొంచెం కంటికి చూడడానికి సరిపోయేంత మనుషులు ఉన్నాం. మీరు ఆదరించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మీ అందరికీ తెలియచేసుకుంటూ నమస్కారం అందరికీ.